నియోజకవర్గంలో కూటమి టీడీపీ పార్టీ బాగుండాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలంటే ఇమ్మీడియట్ గా టీడీపీ పార్టీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజును మార్చాలి అని అంటారు మీరు. 100% సార్. లేకపోతే రాబోయే భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఆ నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది అంటారు మీరు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆ నష్టాన్ని చవి చూస్తారు. ఇప్పుడు మాకు భరోసా ఉంటే ఎంతవరకైనా ముందుకెళ్తాం సార్. భరోసా లేకపోతే ఏం ముందుకెళ్తాం సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇన్ఛార్జీల మీటింగ్ లో చెప్పారు. ఏం చెప్పారు విన్నారా మీరు? ఆ వీడియో చూసారా? ఏం చెప్పారు ఆయన? మీరు నమ్మకం కలిగించండి కార్యకర్తలకి. ఒకవేళ ఏ ఊర్లో అయినా ఒక వ్యక్తి మీకు రాకపోతే ఎస్సీలు ఉంటారు, ఎస్సీని పెట్టి పార్టీ నువ్వు ఆయనకు అండగా ఉండావని నమ్మకం కలిగించండి, అతను అండగా పనిచేస్తాడు, 100% ఉంటాడు అని చెప్పాడు. అంటే ఆ నమ్మకం మాకు కలిగితే మేము ఎంత దూరం అయినా ముందుకు వెళ్తాం సార్. ఆ నమ్మకం కలగనప్పుడు మా ఓటు వేసుకొని మేము ఇంట్లో కూర్చుంటాం సార్. మేమైతే అయ్యి చేయలేం కదా, వేరే దానికి ఓటు వేయలేము. సచ్చినట్టు తెలుగుదేశానికి వేస్తాము, ఓటు వేసి కూర్చుంటాం, అంతే కదా సార్. ఓకే 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 శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి సార్, ఒక్క నిమిషం చెప్పండి. మా విలేజ్ కి ఇప్పుడు ఇక్కడ వరదలంతా కొట్టకపోయింది. చంద్రబాబు నాయుడు గారికి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు చూడండి. ఆ రోజు దత్తత తీసుకుంటామన్నారు. ఇక్కడ శివాలయం ఒకటి కొట్టకపోయింది, కట్టలు అన్నమయ్య ప్రాజెక్టు అదే సార్ బాధితులం. ప్రొటెక్షన్ వాల్ పోయింది. మా సచివాలయం అయితే అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకుంటా ఉంటే మేము కోర్టు కేసు దాన్ని ఆపి మా ఊర్లో వరదలు వచ్చిన టైంలో చందాలేసి 5 లక్షలు స్థలం కొనిచ్చాం. దాన్ని ఇన్కంప్లీట్ గా అట్లా వదిలేస్తారు, పిల్లర్ల వరకు వేసి. అవి కానీ విలేజెస్ లో రోడ్లన్నీ పాడైపోయాయి. ఇట్లా చాలా ఇష్యూస్ మేము ఈ ఏరియాలో ఫైట్ చేస్తున్నాం సార్. ఫైట్ చేసిన దానికి సరైన వెనక బ్యాక్ సపోర్ట్ లేదు సార్. కొంత ఈ మెసేజ్ సార్ పాస్ చేసేటప్పుడు వీడియోలో చెప్పారు కాబట్టి ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి మీ టీడీపీ పార్టీ దృష్టికి వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.